నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు. గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పథకాల గురించి వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలే కానీ దాడులు చేయడం అమానుషం. సనత్ నగర్లోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్. ఈ నెల 15న గూడూరులో జరిగే మంత్రి పర్యటనను విజయవంతం చేయండి. గమ్మళ్లపాళెంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వైభవంగా ఆషాఢ పూజలు. గూడూరులో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన కుంకుమ పూజ, పల్లకీ సేవలు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలోని గమ్మడపాలెంలో దొంగలు పడ్డారు. ఓ ఇంట్లోకి జొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. 25 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని గమ్మడపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న శివయ్య అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం వేకువజామున భారీ చోరీ జరిగింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు బయటికి వెళ్లారు. శివయ్య కుమారుడు మాత్రం బెడ్రూమ్ లో నిద్రపోతున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి దొంగలు జరబడి దాచిపెట్టిన 25 లక్షల రూపాయలు విలువ చేసే 30 సవర్ల బంగారు ఆభరణాలు, 1,20,000 నగదు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ విషయమై బాధితుడు మాట్లాడుతూ తమ కుమార్తె వివాహం కోసం దాచుకున్న నగదు దోచుకెళ్లారని వాపోయారు. నా పేరు శివయ్య. మా పాప పెళ్ళి ఆగస్టు 10. నేను బంగారం తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో. నిన్న 32 సవర్లు. నిన్న అన్స్పెక్టెడ్గా మాకు ప్రయాణం పడింది. చీకటితో 3 గంటలకు లేచి 3:30కి లేచి ఇంట్లో నుంచి నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరుకి వెళ్ళి మా ఆడవాళ్ళు వదిలేసి, మా పాపను వదిలేసి వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. మా అబ్బాయి చేశాడు, ఇంట్లోనే ఉన్నాడు మా అబ్బాయి, బెడ్రూమ్లోనే. ఈ విధంగా తలుపులు కొట్టేశారు అంటే ఏం జరిగింది ఏంటంటే, నాకేం తెలియదు, నువ్వు రా అన్నాడు. నేను తొందరగా నేరుగా ఇంటికాడికి వచ్చి కలిసి ఈ విధంగా జరిగింది. మెయిన్ తలుపు పగలు కొట్టేసింది. తలుపు ఇంట్లో చూస్తే ఏమీ లేవు. మొత్తం మళ్ళీ ఎక్కడికే తీసుకొచ్చి పెట్టి సామాన్ అంతా ఈ పక్కనే పెట్టి మొత్తం పేర్చుకొని తీసుకెళ్ళిపోయారు. 32 సవర్లు బంగారు. దాన్ని మార్చి చేయాలని చెప్పి నేను పెట్టుకున్నాను మా పాప పెళ్ళికి. ఇది ఈ విధంగా జరిగింది. 1,20,000, 1,20,000, 1,00,000 రూపాయలు ఒకటి క్యాష్, 20,000 ఉండిలో, 1,20,000 రూపాయలు డబ్బులు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చున్నాం. ఈరోజు వచ్చారు ఏలుముద్దరు వాళ్ళు స్క్వాడ్ వచ్చారు తిరుపతి నుంచి. వాళ్ళు తీసుకొని ఉన్నారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ప్రజల్లోకి వచ్చి వాటిని వివరిస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలంలోని తిప్పవరపాడు, కందలి గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని తిప్పవరపాడు, కందలి గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించారు. 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు నాకు పింఛన్ అమ్మఒడి ఇచ్చాయని చెబుతుంటే సంతోషం కలిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గెలిచిన ఏడాది కాలంలోనే
ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చి సంక్షేమ పథకాలు వివరిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెప్పారపాడు కందలి గ్రామాల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అలాగే అధికారుల సహాయ సహకారాలతో ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా తల్లికి వందనం పడినటువంటి మహిళలు బిడ్డలు మాకు తల్లికి వందనం పడింది సార్, మా ఇంట్లో ఇద్దరు పడింది, ముగ్గురు పడింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ధైర్యంగా తిరుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నాం. ఈరోజు మేము గెలిచి సంవత్సరం 3 నెలలైంది. మొట్టమొదటిసారిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ప్రజల్లో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పి పంపించారు. అందుకనే ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అందరూ కూడా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. అయితే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్, వాటర్ ప్రాబ్లం కానీ, ముఖ్యంగా కరెంటు ప్రాబ్లం కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా గత 5 సంవత్సరాల్లో సర్పంచులకి పవర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పక్కదావ పట్టించి ఒక్క పైసా కూడా పంచాయతీకి ఇచ్చే పరిస్థితిలో పోయినసారి గవర్నమెంట్ ఈ యొక్క స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇస్తున్నటువంటి సెంట్రల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమని, విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేయడం అమానుషమని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే నల్లపరెడ్డి కుటుంబానికి ఎంతో గౌరవం ఉందన్నారు. ఆ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, నోటితో మాట్లాడిన దానికి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు బోమిడి శ్రీనివాసులు, మల్లి విజయ్ కుమార్ రెడ్డి, రాధారెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. మొన్న 7వ తేదీ రాత్రి జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వారింటిపైకి దాడి చేసి ఏమైన చర్యగా ఖండిస్తున్నాం. దీన్ని నేను ఈరోజు పోయొచ్చాను అన్నింటికి. మరి ఎలా ఉందంటే అది ఒక బందిపోటు దొంగలు వచ్చి ధ్వంసం చేసినటువంటి ఇల్లులా కనిపించింది. అది మరి చాలా ఘోరమైన విషయం ఇది. దీనికి నేను చెప్పే సూచన ఏంటంటే మనకు ఎన్నో రాజకీయాలు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, విమర్శలు అనేది ఉంటాయి. విమర్శలతోనే ప్రతి విమర్శలు చేయాల్సిందే కానీ ఈ విధంగా ఇంటిపైకి వచ్చి దాడి చేయటం, అందులో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం, కొంచెం ఒక దగ్గరలోనే ఎస్పీ గారి ఇల్లు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. 8:40 జరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోలీసులు కూడా రాకుండా ఈ విధంగా చేయడం ఎవరు హర్షించరు. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప నాయకుడైనటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ కోర్ శాసనసభ్యులైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరగడం చాలా శోచనీయమైనటువంటి విషయము. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయి. గతంలో ఇప్పుడు కూడా మన నెల్లూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితి జరగలేదు. మామూలుగా మనం అందరం కూడా చూస్తుంటాం, అసెంబ్లీలో కూడా ఎదురుగుండానే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళని విమర్శిస్తుంటారు, ప్రతి విమర్శలు కూడా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఒక చిన్నపాటి విమర్శకే దౌర్జన్యమైనటువంటి వాళ్ళ ఇంటి మీద ఎవరు లేనటువంటి సమయంలో ఇంటి మీద పడి ఆ ఇంటిని ధ్వంసం చేయడం పెద్దలు చెప్తుంటేనే చాలా విచిత్రంగా ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి గౌరవనీయులు నల్లపరెడ్లు
అదే రకంగా నేదురుమల్లులు కుటుంబం, ఆనం కుటుంబం, మేకపాటి కుటుంబం, ఈ 4 కుటుంబాలు రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా రాజకీయ హుందాతనం నెల్లూరులో గొప్పగా ఉండే వాతావరణం సృష్టించారు. గురుదగ్గ పాత్ర వాళ్ళు వహించారు, పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న. అలాంటి ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నల్లపురెడ్డి కుటుంబీకుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద 7వ తేదీ 8:45-47 అంటే పట్టపగుల్లాగా ఉంటుంది టౌన్లో. ఆ వాతావరణంలో ఆ టైంలో ఓపెన్గా వచ్చి మరి మారణ ఆయుధాలు కూడా భయంకరమైనటువంటి ఆయుధాలు, సుత్తులు, సమిట్లు, గడ్డపార్లు అన్నీ ప్రీ ప్లానెడ్గా. ఈ సందర్భంగా మాకు ఫోన్లు వస్తే, అందుబాటులో ఉండే నెల్లూరులో ఉండే వాళ్ళకందరికి ఫోన్లు వస్తే, సరే ఏదో ఆకతాయిలు పోతూ మోటార్ బైక్లో రాళ్ళేసిపోయి ఉంటారేమనే ఉద్దేశంతోనే మేము ఎంటర్ అయినాం. కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం అందరూ చూడాలనేది నా మనవి. నేను అనేక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాను. చెప్పడం కంటే కూడా అక్కడ వాతావరణం ప్రజాస్వామ్య శ్రేయోభిలాషులందరికీ, మేధావులకి, తటస్థులకి, అదే రకంగా తెలుగుదేశం పార్టీలో మనసున్న నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు చూడండి, నిజంగా లోపలికి వెళ్తున్న వాతావరణం చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒక సీనియర్ ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు పోరాట పట్టుమ కలిగిన యోధులు ఆయన శ్రీనివాసులు గారు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో నుంచి దాదాపు 4 సార్లు 3 సార్లు గెలిచారు ఆయన. అంటే 61 నుంచి రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి కుటుంబం. అట్లాంటి కుటుంబం మీద అరాచక శక్తుల్ని పంపిస్తే అది ఎవరు పంపించారనేది తేల్చాల్సింది పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం అంటే బాధాకరం వేస్తాం. నల్లపురెడ్లు, నేదురుమల్లి, ఆనం రాజకీయాలు ఎంతో చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా ఇది. అటువంటి జిల్లాలో ఏ రోజు కూడా మొన్న జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏడాది కూటమి పాలనలో సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండలంలోని అనంతమడు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. సైదాపురం మండలంలోని అనంతమడు గ్రామంలో దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. గ్రామంలో ఉన్న డ్రైనేజీ, ఇతర సమస్యలు పరిష్కరించాలని దామోదర్ నాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పలువురికి ఇళ్లు లేవని మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ఏడాది కూటమి పాలనలో తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు. వచ్చే నెల 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని, ఇంకా పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈరోజు ముఖ్యమంత్రి అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, మనం రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. అదే మనకన్నా ఓడిపోకుండా ఉంటే ఈ టైంకి అంతా కూడా మనకు రాజధాని వచ్చేది, ఎయిర్పోర్ట్ ఉండేది, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉండేది. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు అదే మన ఈ విజయవాడ మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని కలిసిగా ఉన్నా 19లో ఓడిపోయాం కాబట్టి అది మనం 15 సంవత్సరాలు వెళ్ళిపోయినాం. ఇప్పుడు మళ్ళా ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ 4-5 సంవత్సరాల్లోనే మనకి రాజధాని కూడా బ్రహ్మాండంగా ఏర్పడగలుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా 1 సంవత్సరం కాలం తర్వాత సుపరిపాలన తొలి అడుగు, సంవత్సరం కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ప్రజలకు ఇచ్చిన హామీని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మళ్ళీ గ్రామానికి నేను రావడం జరిగింది. ఇప్పుడు శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారితో అయితే ఈ గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మరి దామోదర్ నాయుడు గారు చెప్పారు. ఇప్పటికే అధికారులు అందరూ కూడా ఈ గ్రామానికి
మాతో పాటు కూడా అందరూ కూడా హాజరయ్యారు. మీ సమస్యలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, ఈ యొక్క అధికారులు కూడా మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ కూడా అధికారులతో కూడా మేము వచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మా టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కానీ పోయిన వైసీపీ ప్రభుత్వంలో మన గ్రామానికి చేసిన కనీసం ఒక ఇల్లు కూడా మా ఊరికైతే మంజూరు కాలేదు. ఇక్కడ అందరికీ తెలుసు. అదేవిధంగా రోడ్లు కానీ ప్రతిదీ కూడా అప్పుడు మనం చేసినట్టే కానీ మధ్యలో ఏది కూడా జరగలేదు మా గ్రామానికి. కొన్ని మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఉంది ఎక్కువగా. తర్వాత వచ్చి రోడ్లు ఇవి కొంచెం మంజూరు చేసి కొంచెం గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పరిశీలకులు జెన్ని రమణయ్య, రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు, నాయకులు దిలీప్ చౌదరి, సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీధర్, కేపీ రాజు, రాజశేఖర్ రాజు, సురేంద్ర, బోయిన రమేష్ బాబు, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా రోడ్ల సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొస్తే మంత్రికి వివరిస్తానని సునీల్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో నాయకులు సేలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, బిల్లి చెంచురామయ్య, శివకుమార్, జలీల్ తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వస్తే మాట్లాడుకొని తీసుకొచ్చుకుంటాం. మీ ఇష్టం. నేను అవకాశం ఉపయోగించుకుంటాను. దేవాలయ కమిటీని కూడా గారు జనార్దన్ రెడ్డి గారు పర్యటన ఉంటుంది. సో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో వస్తుంది. ముందుగా సంబంధించిన నాయకులు కూడా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసి ఏ విధంగా చేయాలని కూడా ఒకసారి మీరు కూర్చొని చిన్నంతో కూర్చొని సీనంతో కూర్చొని ఎట్లా ఏం చేయాలని టౌన్లో ఉన్న చిత్రామయ్య, శివ, సుధాయాలు వీళ్ళందరూ టౌన్ సంబంధించిన కమిటీ అంతా కూర్చొని మాట్లాడి ఎట్లా చేయాలని చెప్పి దానికి ఏర్పాట్లు కూడా మనం చేస్తాం. రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు సాయంత్రం నుంచి ఖచ్చితంగా సుపరిపాలనలో తొలి అడుగు డోర్ డోరు అందరినీ కూడా బొమ్మని చెప్పి కూడా నాయకులందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా. కొత్తగా చిట్టమూరులో కూడా రాష్ట్ర ఇన్ఛార్జిగా మన సునీల్ని చేశాం. సునీల్ యాక్టివ్గా అంటే కిషోర్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి అది ఇవ్వదు కాబట్టి ఆయన్ని సునీల్ రెడ్డి గారిని అక్కడ పెట్టాం. కాబట్టి చిట్టమూరు బాగా జరగాల, మీ అందరి ఆధ్వర్యంలో బాగా జరగాలని చెప్పి కోరుతూ సాయంత్రం లోపల మిగతా సంబంధించిన కష్టాలు కూడా వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సైదాపురం మండలంలోని లింగసముద్రం గ్రామంలో ఉన్న అంగన్వాడీ భవనం ప్రాంతంలో ఉన్న ఎకరా మేత పోరంబోకు భూమిని వైకాపాకు చెందిన కార్యకర్త ఆక్రమించాడు. ఇది తెలుసుకున్న తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ సురేంద్ర, ఆర్ఐ ప్రవీణ్ కుమార్లు పరిశీలించి అక్కడ సిబ్బందిచే బోర్డు ఏర్పాటు చేయించారు. ఈ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం గ్రామంలో కూడా సుపరిపాలనలో తొలేడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొని ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు జెన్ని రమణయ్య, నాయకులతో పాటు స్థానిక నాయకులు వెంకటకృష్ణరాజు, చందు, వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. రాజుగారు మళ్ళా తెలుగుదేశం మహాప్రభి ఎక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణ పెన్షన్దారులు కూడా మనం ఇవ్వడం జరిగిందంటే అలాంటి సైకో ప్రభుత్వం మన రాష్ట్రంలో 5 సంవత్సరాల మీద ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి దాన్ని అప్రోచ్ చేయమని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ఇంతకుముందు మన వాళ్ళు, మనం గతంలో ఎన్నో పనులు చేశాం, చేసిన పనులు చెప్పుకోలేక ఓడిపోయాం. మాయమాటలు చెప్పాడు, వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, కావాల్సిన వరకు చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది, 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో మీరే చెప్పాలా. అప్పుడే ఒక్క బిడ్డగా ఇచ్చాడు.
ఈరోజు ముగ్గురున్నా నలుగురున్నా 13,000 లెక్కన మీకు ఇస్తా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడుకును జగన్కి డిఫరెన్స్. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మేమైతే చెప్పామో తూచే తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా అనుభవజ్ఞులు మంచి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది. సూపర్ 6 అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఈ పథకాలు అందే విధంగా కూడా రూపకల్పన జరిగింది. ఆ రూపకల్పనలో ఈరోజు రైతుల వరకు కూడా మరి 2-3 రోజుల్లో కూడా వాళ్ళ అకౌంట్లోకి 20,000 రూపాయలు కూడా వేయటానికి సిద్ధం చేస్తా ఉంది. ఇప్పటికే పెన్షన్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, రైతు భరోసా కానీ, యువత కానీ, మరి గ్యాస్ సిలిండర్స్ కానీ ఇలాంటి పథకాలు మనం ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. మిగతా ఈ నెల ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు లాంఛనంగా చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి నాయకుడు మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా రుణపడుతున్నామని కూడా మీకు నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి కురుగొండ రామకృష్ణ గారు 2009 నుంచి మనకి ఇంచుమించు 17 సంవత్సరాలుగా మనకు సేవ చేస్తున్నాడు. అభివృద్ధి చేసే నాయకుడు మన కురుగొండ రామకృష్ణ గారు. అది నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి చూసుకోండి. నాయుడుపేట పట్టణంలోని పొగగొట్టం కాలనీలో టీడీపీ నాయకులు పురపాలక సంఘం వైస్ చైర్మన్ రఫీ ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వారికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాలనీలో ఉన్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు ఒకే కార్డులో ఉన్నారా? మాత్రమే పెట్టున్నారు, మా తర్వాత ఇప్పుడు జాయినింగ్ వాళ్ళకి లేదు, స్కూల్లో ఎగ్జిస్టింగ్ వాళ్ళకి పడిపోయింది. మన కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్లే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో ఒక విషయం చెప్పారు. సంపద సృష్టించిన వాడికి సంక్షేమ పథకాలు అందిస్తామని ధైర్యంగా చెప్పే ధైర్యం ఉంటుందని, ఆ ధైర్యం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టే ఆ రోజు ప్రచారంలో మనకు సూపర్ 6 పథకాలని అంత ధైర్యంగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సూపర్ 6లో మనకు చెప్పిన పథకాలను గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని కూడా ఈరోజు అధిగమించి ఆర్థికంగా కష్టంగా ఉన్నా సరే ప్రజలకు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ ఈరోజు సంవత్సరం పూర్తయిన తర్వాత మనకు అన్ని పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. 1-2 తప్ప అన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఇసుకెత్తేస్తున్నారు, మట్టెత్తేస్తున్నారు అని మాట్లాడుతున్నాను. మేము మిగిలిస్తే కదా మేము ఎత్తేదానికి. ఆడొక కిట్కో ఇళ్ళ కాడ కనీసం 10 కోట్ల రూపాయలు ఇసుకొనింది. సూలూరుపేట నాయకుడు వచ్చి ఎత్తేసాడు. దానికి నువ్వే సపోర్ట్ చేస్తుంది. ఆడున్న కమ్మి ఎత్తేస్తుంది, ఆడున్న సిమెంట్ ఎత్తేస్తుంది. సరేనా? మరి అక్కడి నుంచి ఆడ పక్కనే సిరసనపేడు కొండ, ఆడ ఒక పశుపతి ఉన్నాడు. ఆ పశుపతి కాడ నుంచి ఆ కొండ ఎత్తిచ్చేస్తుంది. దాని అమ్మాతాడు లాస్ట్ ఆ దెబ్బకి ఆ కొండ ఎత్తేసిన తర్వాత నాయుడుపేట చుట్టుపక్కల 12 కిలోమీటర్ల భూకంపం కూడా వచ్చేసింది నీ దెబ్బకి, మీ నాయకులు, వైసీపీ నాయకులు చేసిన పనికి. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. దాతలుగా శ్రీ వెంకయ్య స్వామి పీఠంకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, వారి సతీమణి శాంతి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రోహిణి, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి మరికొందరు పాల్గొన్నారు. ఇది
ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో భగవాన్ వెంకటేశ్వర స్వామి పేరు మీద అన్నదానం చేయడం ప్రతి నెల 2వ శనివారం అన్నదానం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిణి మేడం ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవా కార్యక్రమం అదేవిధంగా సంపూర్ణంగా జరగాలని కోరుకుంటూ ప్రతి నెలలో 2వ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో మంచి భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా మేడనూరు సురేష్ రెడ్డి వాళ్ళ దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఏదో సంవత్సరకానికో పుట్టినరోజులకి ఏదో ఒకరోజు అయితే భోజనాలు పెట్టగలుగుతారు. కానీ మా సురేష్ మాత్రం గత 3 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయింది. ఇది 4వ సంవత్సరం. అందుకనే ఈరోజు మా 2 రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాం, ఈ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మా రోహిణి మేడం గారిని పిలవాలి అని. లక్కీగా ఎందుకంటే ఈ టైం కొద్దిగా టైట్ షెడ్యూల్, అందుకని నాకు మనసు ఒప్పక నేను రాను మీరు పోండి అని చెప్పి మా సురేష్ని మా నాగరాజుని పంపించడం జరిగింది. అంటే మన వాళ్ళే ఉంటారు. నేను ఎప్పుడూ చెప్తుంటా, అక్కడ ఉండే పేషెంట్లు కూడా అంతా మనకు సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకే ఇబ్బంది, అంటే మనకే ఇబ్బంది కాబట్టి మేడం గారిని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా మేము ఎప్పుడన్నా ఉదయాన్నే ప్రోగ్రాం పెట్టుకునేటప్పుడు ఏదైనా సెలవు రోజులు మ్యాక్సిమం ట్రై చేస్తాము. కుదరకపోతే మేడం గారిని ఇలాంటి దానికి పిలుస్తుంటాం. వచ్చిన దానికి మా రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. మాలాంటి వాడు పార్టిసిపేట్ చేయడానికి అనుకూలంగా ఈ కార్యక్రమం పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చంద్రన్నకి ధన్యవాదాలు. రెండోది సురేష్ రెడ్డి గారు 3 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మేడనూరు సురేష్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ శ్రీమతి శాంతి గారికి చెందింది. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మేడనూరు సురేష్ రెడ్డి గారి ఆయన ప్రతి నెల 2వ శనివారం సాయిరామ్ వృద్ధాశ్రమంలో ప్రతి నెల భోజనాలు ఇవ్వడం చాలా సంతోష విషయం. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రాకి నా మీద చాలా ఎక్కువ అభిమానం. ప్రతిదానికి నన్నే పిలుస్తుంటాడు. నేను చెప్తుంటాను ఇంకెవరన్నా కూడా పిలవకూడదంటే ప్రతిసారి చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా అని కూడా చెప్తాను. కాకపోతే ఇంకా మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం నాకు కూడా సంతోషంగానే ఉంటుంది. మాకు ఉండే పనులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. దాంట్లో ఒక 10 నిమిషాలు మీకోసం స్పేర్ చేయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ముఖ్యంగా సురేష్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు భగవంతుడు ఎప్పుడు మీకు ఆల్రెడీ ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఎట్టే చేత్తో ఇస్తామో ఇంకో చేత్తో భగవంతుడు మనకు 10 రెట్లుగా ఇస్తాడు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మల్లెపూలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ జరిగింది. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యక్లిన్నాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం భేరుండాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వన్దేవాసిన్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహావేదాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సారమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ముక్తకేశేశ్వరమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం దీపకళానాథమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వశుప్రసిద్ధ్య నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వేంద్రావిన్య ఓం ఐం త్రైలోక్య కర్షణ. ఓం ఐం సంప్రదాన. ఓం ఐం హ్రీం శ్రీం సర్వరోగరజక మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. గొలగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి,
కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. కొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. అజ్ఞానాన్ని తొలగించుటకై అవని పైన అవధూతగా వెలసే, వెంకయ్య స్వామిగా అవతారమెత్తి మనుషులల్లో మనిషైన దేవుడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు. గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పథకాల గురించి వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలే కానీ దాడులు చేయడం అమానుషం. సనత్ నగర్లోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్. ఈ నెల 15న గూడూరులో జరిగే మంత్రి పర్యటనను విజయవంతం చేయండి. గమ్మళ్లపాళెంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వైభవంగా ఆషాఢ పూజలు. గూడూరులో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన కుంకుమ పూజ, పల్లకీ సేవలు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.